వెల్కమ్ టు హ్యాబిట్ టేకర్. ఈ వీడియోలో మనం ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే పెర్ఫెక్షన్ కాదు, కన్సిస్టెన్సీ. ఇది ఒక నిశ్శబ్దమైన శక్తి, కానీ ప్రతి గొప్ప విజయానికి వెనుక ఉన్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్. మోటివేషన్ ఈజ్ ఎ స్పార్క్, డిసిప్లిన్ ఈజ్ ద ఇంజిన్. ఈ వీడియోలో ఎంసి రావిన్ రాసిన మేక్ యువర్ బెడ్ అనే బుక్ ఆధారంగా డిసిప్లిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డిసిప్లిన్ ఒక సాధారణ మనిషికి ఎక్స్ట్రాడినరీ అచీవర్గా ఎలా మార్చగలదు అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిసిప్లిన్ అంటే ఏమిటి? ఇది ఫోకస్ మెయింటైన్ చేయడం, కమిట్మెంట్ ఫాలో చేయడం మరియు మన వాల్యూస్కి అనుగుణంగా యాక్ట్ చేయడం. అది కష్టంగా ఉన్న పని అయినా చే చేయడాన్నే డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అనేది పనిష్మెంట్ కాదు, ఇది రెస్పెక్ట్తో కూడిన సెల్ఫ్ కంట్రోల్. ఇది మన ఫ్యూచర్ వెర్షన్ కోసం మన ప్రెజెంట్లో తీసుకునే ఒక స్టవ్ డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అలసటగా ఉన్న ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి చదవడమే ఒక డిసిప్లిన్. సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకుండా వీడియో ఎడిట్ చేయడం కూడా ఒక డిసిప్లిన్. జంక్ ఫుడ్ ఇష్టం ఉన్న హెల్త్ కోసం హెల్తీ ఫుడ్ తినడం కూడా ఒక డిసిప్లిన్. ఈ చిన్న యాక్షన్స్లా అనిపించవచ్చు, బట్ అవే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అండ్ ఆల్సో మన సక్సెస్ని కూడా డిసైడ్ చేస్తాయి అవే. స్మాల్ థింగ్స్ విల్ డూ బెటర్. అండ్ నౌ, వై వీ నీడ్ డిసిప్లిన్? డిసిప్లిన్ అనేది సక్సెస్కి ఫౌండేషన్. వితౌట్ డిసిప్లిన్ ఈవెన్ ద బెస్ట్ టాలెంట్ గెట్స్ వేస్టెడ్. దెర్ ఈజ్ ఏ వన్ కోట్. ఇది మనకి హెల్ప్ చేస్తుంది. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తారు. ఉదాహరణకి విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ అండ్ ఫోకస్ అండ్ ఫామ్ అన్నీ డిసిప్లిన్ వల్లే పాసిబుల్ అయ్యాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు స్ట్రిక్ట్ షెడ్యూల్ ఫాలో చేసి సైన్స్, లీడర్షిప్ అండ్ సర్వీస్ని బ్యాలెన్స్ చేశారు. ఇవన్నీ స్పాంటేనియస్గా కాదు, ఇయర్స్ ఆఫ్ డిసిప్లైన్డ్ ఎఫర్ట్ వల్లే సాధ్యమయ్యాయి. నౌ వి విల్ నో హౌ టు బిల్డ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అనేది ఇన్బోర్న్ క్వాలిటీ కాదు, ఇది బిల్డ్ చేయాల్సిన హ్యాబిట్. అది మజిల్లా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే స్ట్రాంగ్ అవుతుంది, లేకపోతే తెలుసు కదా వీక్. ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్, స్టార్ట్ విత్ స్మాల్. ఒక చిన్న హ్యాబిట్తో మొదలు పెట్టండి. ఉదాహరణకి బెడ్ మేక్ చేయడం లేదా 30 నిమిషాలు చదవడం. సెకండ్ వన్, క్రియేట్ ఏ స్ట్రక్చర్. క్రియేట్ ప్లానర్స్, రొటీన్స్, టైం బ్లాకర్స్ వాడండి. అండ్ థర్డ్ వన్, ట్రాక్ ప్రోగ్రెస్. వీక్లీ గోల్స్ రివ్యూ చేయండి, స్మాల్ విన్స్ సెలబ్రేట్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, స్టే అకౌంటబుల్. గోల్స్ షేర్ చేయండి, ఫ్రెండ్స్తో అయినా ఆడియన్స్తో అయినా. అండ్ ఫిఫ్త్ వన్, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. పెర్ఫెక్ట్గా చేయడం కాదు, టఫ్ టైంలో కూడా సోప్ కావడం డిసిప్లిన్. నౌ, ఫ్రమ్ ద మేక్ యువర్ బెడ్ బుక్ నుంచి 5 పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఈ స్టార్ట్ విత్ స్మాల్ విన్స్. సెకండ్ వన్ ఈజ్ కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. వన్ టైం ఎఫర్ట్ కన్నా డైలీ ఎఫర్ట్ పవర్ఫుల్. ఉదాహరణకి రోజు 30 నిమిషాలు చదవడం, అది 5 hours పెర్ వీక్ కన్నా మంచిది. మాస్టరీ అనేది రిపిటేషన్తో వస్తుంది.
And third one is face resistance and don't flee. డిసిప్లిన్ అంటే ఫియర్ ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవడం మంచిది. ఉదాహరణకి నెర్వస్‌గా ఉన్న వీడియో రికార్డ్ చేయడం దట్ ఈజ్ గ్రోత్. అండ్ లో స్కోర్స్ వచ్చినా క్విట్ కాకుండా కంటిన్యూ చేయడం దట్ ఈజ్ రెసిలెన్స్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రక్చర్ క్రియేట్స్ ఫ్రీడమ్. డిసిప్లిన్ రొటీన్ అంటే రిస్ట్రిక్షన్ కాదు. స్టడీ బ్లాక్స్, వర్క్ అవర్స్, క్రియేటివ్ టైం ప్లాన్ చేయడం వల్ల క్లారిటీ, పీస్ వస్తాయి. స్ట్రక్చర్ లేకపోతే చోస్ వస్తుంది. డిసిప్లిన్ బిల్డ్స్ ఇంటెన్సిటీ. ఫిఫ్త్ వన్ ఈజ్ డిసిప్లిన్ బిల్డ్స్ ఇంటెన్సిటీ. ప్రతి డిసిప్లిన్డ్ యాక్ట్ మన ఐడెంటిటీని షేప్ చేస్తుంది. ఉదాహరణకి వీక్లీ వీడియోస్ అప్లోడ్ చేయడం, డైలీ స్టడీ చేయడం, చదవడం. డిసిప్లిన్ వల్ల మనం ఎవరో గ్రాడ్యువల్‌గా డిఫైన్ అవుతాం. వితౌట్ డిసిప్లిన్ వి కాంట్ గెట్ ద సక్సెస్. డిసిప్లిన్ లేకపోతే మనం దేనిలోన సక్సెస్ సాధించలేం. డిసిప్లిన్ అనేది ప్రతి సక్సెస్‌ఫుల్ జర్నీలో కోర్ ఎలిమెంట్ లాంటిది. ఇది పెర్ఫెక్షన్ గురించి కాదు, ప్రెజెన్స్ గురించి చెప్తుంది. ప్రతిరోజు పవర్‌ఫుల్‌గా షో అప్ కావడం అదే డిసిప్లిన్. లైఫ్ చేంజ్ చేయాలంటే ఒక డిసిప్లిన్డ్ యాక్ట్‌తో మొదలుపెట్టండి. మీన్స్ బెడ్ మేక్ చేయండి, స్క్రిప్ట్ రాయండి, రికార్డ్ చేయండి. ఇట్లా డూ సంథింగ్ విచ్ ఈజ్ యూజ్‌ఫుల్ టు యూ. అట్ లాస్ట్ నేను ఒక కొటేషన్ చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద వరల్డ్ స్టార్ట్ ఆఫ్ బై మేకింగ్ యువర్ బెడ్. నువ్వు నిన్ను మార్చుకోవాలన్నా, ప్రపంచాన్ని మార్చాలన్నా ఫస్ట్ నీ యొక్క బెడ్ నుంచే మొదలుపెట్టండి. థ్యాంక్ యూ. బై. దట్స్ ఆల్.